ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో సుందరరామరెడ్డి గారు, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడుందో చూద్దాము. 24th సెప్టెంబర్ వెడ్నెస్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 386 పాయింట్ల నష్టంతో 81,715 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 112 పాయింట్ల నష్టంతో 25,056 వద్ద క్లోజ్ అయింది. ఎందుకంటారు? లాస్ట్ ఒక 4-5 సెషన్స్ నుంచి మార్కెట్లు కొంత తడబాటుకు గురి అవుతున్నాయంటారు. రీజన్స్ ఏంటి అసలు? అండ్ పర్టికులర్గా ఇవాళ టాప్ గెయినర్స్ ఎవరు అండ్ లూజర్స్ ఎవరు? సో బేసికల్గా మార్కెట్ అంతకు ముందు ఆల్మోస్ట్ 1000 పాయింట్లు 14 డేస్లో కంటిన్యూస్గా మూవ్ అయిందండి. సో మార్కెట్ ఎప్పుడైనా సరే మోర్ దెన్ 5 to 6 days కంటిన్యూస్గా వన్ డైరెక్షన్ పోతున్నప్పుడు ఏదో టైంలో ఇది రెసిడెంట్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. మనం అనుకుంది 25,700లో రెసిడెంట్ వచ్చిద్దేమో అనుకున్నాం, బట్ 5,000 దగ్గర వచ్చిందనమాట. ఇప్పుడు లాస్ట్ 5 days నుంచి మళ్ళీ కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కాకపోతే అంత సివియర్గా ఏం పట్టలేదండి. అంత బ్యాడ్ న్యూస్ వచ్చిన రోజుల్లో కూడా టారిఫ్ న్యూస్ వీసాల మీద వచ్చిన రోజు కూడా అంతేం పడలేదు ఓవరాల్గా. నిఫ్టీ 1% ప్లస్ ఆర్ మైనస్ అనేది నార్మల్ వాలటిలిటీ అండి. దాన్ని మనం వాలటిలిటీ కూడా అనకూడదు, దాని నార్మల్ రేంజ్ అనమాట. సో అందుకని మార్కెట్ రోజు కరెక్షన్ అవుతుంది లాస్ట్ 5 days నుంచి అనే, కానీ ఇట్స్ నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు మనం. ఏదైనా సరే నిఫ్టీ సెంటిమెంటల్గా ఉన్న 25,000 దగ్గరకు వచ్చింది కాబట్టి బిగ్ రౌండ్ నెంబర్ దగ్గర అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటికే 5 days నుంచి రోజు పడుతుంది కాబట్టి స్వింగ్ కూడా లిటరల్లీ ఓవర్ సోల్డ్ దాని దగ్గరలోకి వస్తుంది కాబట్టి రేపు లేదా ఎల్లింట్లో మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని దాని డీప్ కరెక్షన్ అనలేము, ఎందుకంటే 14 days వన్ వే డైరెక్షన్ మార్కెట్ పెరిగినప్పుడు నెక్స్ట్ 5-6 days రిట్రేస్మెంట్ అనేది మామూలు ఇష్యూ. రైట్. సో ఇప్పుడు ట్రంప్ ఫియర్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 10 months నుంచి ట్రంప్ ఫియర్స్ తో మార్కెట్లలో వాలటిలిటీ నడుస్తూనే ఉంది. సో ఇంకా ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ట్రంప్ ఫియర్స్ మార్కెట్స్ కి? అసలు బేసికల్ గా ఈ ట్రంప్ ఉన్న ఈ 3 సంవత్సరాలు కూడా ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటాడు, మార్కెట్ టోలుకి పెడుతూనే ఉంటుందండి. అయితే ఇండియన్ మార్కెట్ ఇంత అండర్ పర్ఫార్మెన్స్ కారణం ట్రంప్ అలోన్ రీజన్ అంటే ఖచ్చితంగా కాదండి. వరల్డ్ వైడ్ గా చూసుకున్నాం అనుకోండి, ఏ మార్కెట్ అయినా సరే ఎఫ్ఐఎస్ సపోర్ట్ లేకపోతే అండ్ మార్కెట్ బాగా మూవ్ అవుతున్నప్పుడు, వేరే మార్కెట్ అని చీపర్గా దొరుకుతున్నప్పుడు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏది ఇండియాకి రావట్లేదు. ఆ టైంలో ఏమవుతుందంటే ఎక్కడైతే చీపర్ ఉందో ఆ మార్కెట్ ఫ్లో అవుతుంది. ఎగ్జాంపుల్ హాంకాంగ్ అండ్ చైనా ఈ సంవత్సరం నెంబర్ 1లో కూర్చునేవి, ఎందుకంటే అవి లో పీఈతో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి. అండ్ ఇండియా వాళ్ళు ట్రెడిషనల్గా 20 నుంచి 22 పీఈ ట్రెడిషనల్గా అది ఫెయిర్ వాల్యూ అనమాట. ప్రస్తుతానికి మార్కెట్ డిస్కౌంట్లు ఏం లేదు. అంటే 14 నెలల నుంచి మార్కెట్ 0 రిటర్న్స్ వస్తున్నా సరే అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈపీఎస్ పెరుగుతున్నా సరే మార్కెట్ అయితే డిస్కౌంట్లు ఏం లేనట్లకే అండి. అందుకని ఈ టైంలో పడకుండా ఉండటమే గొప్ప అనుకోవచ్చు మనం, ఎందుకంటే డొమెస్టిక్ నుంచి రిటైలర్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి కానీ బాగా మనీ వస్తుంది కాబట్టి పడకుండా ఉంది. మనం ఇలా చూసుకుంటే ఈవెన్ అమెరికాలో కూడా 1980 దగ్గర నుంచి 1992 వరకు కూడా వాళ్ళ 6 times పెరిగింది నాస్డాక్ డోజన్స్ యొక్క ఈపీఎస్, బట్ లిటరల్లీ స్టాక్ మార్కెట్ 0 రిటర్న్స్ వచ్చినాయి. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ అప్పుడప్పుడు టైం కరెక్షన్ అవ్వటం అనేది మామూలు విషయం. అంటే నేను అనుకోవటం ఏంటంటే లాస్ట్ 22లో కూడా వచ్చేస్తుంది 2 years టైం కరెక్షన్. ఈసారి కూడా ఆల్రెడీ అలాంటి జోన్లో ఉన్నామేమో అనిపిస్తుంది. అది జోన్ 1 కంటిన్యూ కనుక అయితే అది మేబీ దివాళీ టైం కల్లా కనుక మార్కెట్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే అయింది. లేదు అనుకోండి, ఇంకా డిసెంబర్కి హాలిడేస్ మూడ్లో ఉంటుంది, అది బ్రేక్అవుట్ అవ్వదు. అంటే ట్రెడిషనల్గా జనవరి ఫిబ్రవరి అసలు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సే లేదు. హిస్టారికల్గా మనం చూసుకుంటే కనుక జనవరి 1 ఫిబ్రవరి 70 to 80% న్యూట్రీ రిటర్న్స్ వస్తాయి లాస్ట్ డికేడ్ నుంచి. మార్చి మంత్లో బ్రేక్అవుట్ అవ్వాలి అయితే ఇది. అంటే బహుశా మార్చి దాకా నువ్వు వెయిట్ చేసావు అనుకోండి, అప్పుడు టోటల్ నువ్వు 2 years టైం కరెక్షన్ తీసుకున్నట్టు ఉంటుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ 2 years బ్యాక్ రిపీట్ అయింది, బ్రేక్అవుట్ అయింది, క్విక్గా మూవ్ అయింది మార్కెట్. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 14 months నుంచి కన్సల్టేషన్ అవుతుంది. దాని మీద ఏంటంటే హిస్టరీ ఆల్వేస్ రిపీట్ అన్నట్టు మార్కెట్ అప్పుడప్పుడు ఏదో టైం కరెక్షన్ కానీ ప్రైస్ కరెక్షన్ కానీ కంపల్సరీ. అందుకని మనం టూ మచ్గా మార్కెట్ పడిద్ది ఈ ట్రంప్ ట్వీట్స్ వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల అనుకోవడానికి ఏం లేదు. నేను అనుకోవటం ఏంటంటే మార్కెట్ ఇంకా బ్రేక్అవుట్ అయితేనేమో దివాళీ కల్లా ఈ ఉత్సాహంతో బ్రేక్అవుట్ అవ్వాలి, ఏది ఆల్ టైమ్ హై. లేదు అనుకుంటే కనుక టైం కరెక్షన్కి వెళ్ళిపోయి మళ్ళీ మార్చి మంత్ సెకండ్ హాఫ్ నుంచి ఇంకా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అప్పటి వరకు టైం కరెక్షన్ ఉండొచ్చు, బట్ ప్రైస్ కరెక్షన్ ఛాన్స్ లేదు. సో ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్ మంత్ ఎండ్కి సినారియో చూస్తే 27th సెప్టెంబర్ తర్వాత నుంచి మార్కెట్లలో విపరీతమైన వాలటిలిటీ చూసాము. సో అప్పట్లో
మెయిన్ ఉన్న రీజన్ ఏంటంటే ఎఫ్ఐఎల్ మొత్తం ఎగ్జిట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు అనేది అవును. అప్పుడు మనం చూసిన అవును. చాలా పెద్ద scenario. ఇప్పటికి అదే రీజన్ కంటిన్యూ. ఇప్పటికి కూడా ఇంకా అదే కంటిన్యూ అవును అవుతుంది. అవును ఏంటి ఆల్మోస్ట్ ఒక 12 months. అవును అవును 12 months కాదండి, లాస్ట్ 10 years నుంచి ఎఫ్ఐఎస్ పెట్టింది నెట్ గా 2 years. లాస్ట్ 12 years లో నెట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసింది 2 years. ఓకే. రెస్ట్ ఆఫ్ ది ఇయర్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ డబ్బు తీస్తూనే ఉన్నారు బ్యాక్ సైడ్ కి. లాస్ట్ ఇయర్ అంటే ఆగస్ట్ మంత్ డేటా ప్రకారం ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఇండియాలో లోయెస్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ లిటర్లీ 72 లక్షల కోట్లకి వచ్చింది వాళ్ళది. దట్ ఈస్ ద లోయెస్ట్ ఇన్ టు లాస్ట్ 13 years. అందుకని ఎఫ్ఐఎస్ ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు హెవీగా. అఫ్ కోర్స్ మనం తీస్తున్న సెకండరీ మార్కెట్ డేటా. ప్రైమరీ మార్కెట్ లో ఎవ్రీ ఇయర్ 200 ఐపీఓస్ వస్తున్నాయి లైన్ లోకి. వాళ్ళు అందులో పొజిషన్ పెట్టుకుంటున్నారు. కాబట్టి అది నెగిటివ్ అని చెప్పలేము మనం, అది నెగిటివ్ అని చెప్పలేము. ఏదైనా కావచ్చు, అబ్రాడ్ నుంచి అయితే సెకండరీ మార్కెట్కి మనీ రాకపోగా ఇంకా ఎవ్రీడే మైనస్ అవుతుంది అది. అదే టైంలో వాళ్ళు మైనస్ చేసిన దాన్ని డొమెస్టిక్ మనీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు లేదా రిటైల్స్ కావచ్చు పెనిట్రేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళు పెట్టడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది, అట్లీస్ట్ మార్కెట్ నిలబడుతుంది అంతే. అట్లా టైం కరెక్షన్ నేను అనుకోవటం ఏంటంటే ఇంత ముందు కూడా 2 years వచ్చింది, 21-22 వచ్చింది. కోవిడ్ అప్పుడు బ్లాస్ట్ అయింది కదా, 2 years సైడ్ మార్కెట్కి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ బ్లాస్ట్ అయింది, మళ్ళీ 24-25 సేమ్ అదే టైం కరెక్షన్ నడుస్తుంది. కాబట్టి ప్రైస్ కరెక్షన్ అంటే మరి టూ మచ్ పడుతుందని మనం ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, జస్ట్ ఇది టైం కరెక్షన్ అంతే. అందుకని ఈ మార్కెట్ 25 దగ్గర రొటేట్ అవుతా ఉండొచ్చు. సినారియో నెంబర్ 1, మార్చి సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ అవుతుంది ఆల్ టైమ్ హై, అదొక సినారియో. సినారియో నెంబర్ 2, మార్కెట్ కనుక బూస్ట్ కనుక అయితే దివాళీ టైంకే అవ్వాలి, లేదంటే ఇంకా అవ్వదు. అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏంటి అంటే మన మార్కెట్ల నుంచి వెళ్ళిపోదాం అనుకున్న ఆలోచనలు ఎఫ్ఐలు ఎందుకున్నది ఇంత కంటిన్యూస్గా? అంటే వాళ్ళకి ఇక్కడ వచ్చిన నష్టం ఏంటి, వాళ్ళు ఇక్కడ కోల్పోతున్నది ఏంటి, నాకు అర్థం కావట్లేదు. బేసికల్ గా చెప్పాను కదా, మనం లోకల్ కాబట్టి లోకల్ ఫేవర్ గా మాట్లాడుతున్నాము. ఇప్పుడు రూపీ ఆల్ టైమ్ లోలో ఉంది. వాట్ డస్ మీన్? ఇక్కడ డబ్బు పెట్టినా కూడా వాళ్ళకి పెద్ద రాదు అని అర్థం. డాలర్లు ఇన్వెస్ట్ చేయాలి కదా, వాళ్ళు డాలర్లు ఇన్వెస్ట్ చేయాలి. రెండోది గోల్డ్ బీభత్సంగా పర్ఫార్మెన్స్ ఈ రోజుల్లో. అసలు ఏ స్టాక్ మార్కెట్ లో ఎందుకు పెట్టుకోవాలా? గోల్డ్ పెట్టామనుకోండి, అది మార్నింగ్ ఆగానే 1% ప్లస్ అవుతుంది ఎవ్రీడే. ఏంటది ఆ బీభత్సంగా 50%? ఒక మెటల్ అంత పెరటం అనేది మన చరిత్రలో చూడలా. అసలు రిటైల్ మార్కెట్ లో దాదాపు 1,20,000, 1,19,20 గెలిపింది 24 carats రిటైల్ మార్కెట్ లో. మార్కెట్ పెరగటం, గోల్డ్ పెరగటం చూసాం కానీ ఆ అగ్రెసివ్నెస్ మనం చూడలేదు. ఈవెన్ ట్రెడిషనల్ పీపుల్ కూడా ఆ మూవ్ని ఎక్స్పెక్ట్ చేయలేరు. అంతగా పెరుగుతున్న ఈ టైంలో ఏ మార్కెట్లో ఎందుకు పెట్టాలి? సో అక్కడ డాలర్ స్ట్రెంథెన్ అవ్వడము, ఇక్కడ రూపీ వీక్ కారణాన్ని వాళ్ళు అది అయ్యుండొచ్చు. రెండోది ఇంటర్నేషనల్ గా ఇండియన్ మార్కెట్ తో పోల్చుకుంటే బెటర్ మార్కెట్ చాలా ఉన్నాయి వాళ్ళకి. చాయిస్ చైనా ఉంది, హాంకాంగ్ ఉంది, అంటే చాలా యూరోపియన్ కంట్రీస్ లో కూడా చెప్పరుగా ఉన్నాయి మార్కెట్స్. అందుకని వాళ్ళకి గ్రోత్ ఒకటే కాదు అండ్ మిగతా కూడా తీసుకుంటారు. ఇండోనేషియా ఉంది, మనకన్నా బెటర్ రిస్క్ తోటి రివార్డ్ తోటి బాగుంది. అందుకని వాళ్ళకి చాయిస్ ఎక్కువ ఉంది. అందుకని ఇండియన్ సెకండరీ మార్కెట్ లో వాళ్ళు నిరంతరం ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు, ఎవ్రీ మంత్ చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. బట్ అదే టైంలో ప్రైమరీ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ మనీ. అందుకని ఇండియా నుంచి మనీ బయటకు తీసుకెళ్లారు అనే బదులు సెకండరీ మార్కెట్ నుంచి ప్రైమరీ మార్కెట్ షిఫ్ట్ అవుతున్నారంటే బెటర్ ఏమో, వాళ్ళు బెటర్ ఛాన్స్ కోసం. ఎందుకంటే మనం చూసాం రీసెంట్గా కొటాక్ లాస్ట్ 5 years నుంచి వచ్చింది 5%, ఓలా 1 week లో పైకి వచ్చి 50% ఇచ్చింది. దానికి ఫండమెంటల్ అని మన రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ తోటి ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. వాళ్ళ కూడా 1 week లో పెరిగిపోయింది. దాని మీనింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ అన్ని ట్రెడిషనల్ గా ఉన్న సెకండరీ మార్కెట్ ని నెగ్లెక్ట్ చేసుకుంటూ అంటే ప్రైమరీ మార్కెట్ మూవ్ అవుతా ఉన్నారు. అట్లా వాళ్ళు చేసుకుంటున్నారు. రెండోది గోల్డ్ బీభత్సంగా పెరుగుతుంది కాబట్టి గోల్డ్ కల్లి కూడా కొంతమంది షిఫ్ట్ అయ్యింది. కొంత మార్కెట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గోల్డ్ మార్కెట్ లోకి డైవర్ట్ అవుతుంది. అట్లా ఓవరాల్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. బట్ టైం కరెక్షన్ మంచిదే మనం అనుకుంటాం కానీ ప్రతిసారి పరిగెత్తుకుంటూ వెళ్ళినా ఎక్కడొక్కడ ఆగాల్సిందే. అందుకని ఇదేంటంటే లేట్ గా వచ్చే వాళ్ళు కూడా ఇంకో రకమైన ఛాన్స్ మార్కెట్ లో ఆపర్చునిటీ. కాకపోతే ఏంటంటే లాస్ట్ 1 year నుంచి 1.5 year నుంచి ఎంటర్ అయిన రిటైలర్స్ అందరికి ఏంటంటే దే డు ఎక్స్పెక్ట్ 20% కైండ్ ఆఫ్ మూవ్స్ అన్నమాట ఎవ్రీ ఇయర్. అట్లా మార్కెట్ అలా పనిచేయదండి, మార్కెట్ అలా పనిచేయదు. కొన్ని సంవత్సరాలు ఫ్లాట్ రిటర్న్స్, కొన్నిసార్లు నెగిటివ్ రిటర్న్స్, కొన్నిసార్లు ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వస్తాయి. లాస్ట్ 2 years నుంచి ఏమి రాలేదు కాబట్టి మనం 26లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పెద్ద మూవ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నార్మల్ జీడిపి గ్రోత్ మనది 6.5 దాకా ఉంది. అంటే జిఎస్టీ పుణ్యం అంటూ ఇంకొంచెం ఇన్ఫ్లేషన్ తగ్గిద్ది, సేవింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఆ అమౌంట్ కూడా మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అమెరికాతో కనుక ఈ డిసెంబర్ కల్లా అగ్రిమెంట్ జరిగినాయి అనుకోండి, డెఫినెట్గా జీడిపి గోయింగ్ టు మూవ్ టు 7.5, 1% యాడ్ చేసుకుంటుంది. అప్పటికల్లా పాజిటివ్ మూవ్స్ వస్తాయి కాబట్టి ఎంతకంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా కానీ నిఫ్టీ ఎప్పుడైనా మైనస్ కానీ లేదా ఫ్లాట్ రిటర్న్స్ వచ్చిన 10 సారి కూడా దగ్గర ఇయర్లో నీకు డబుల్ డిజిట్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో మొత్తానికి ఇవాళ వెడ్నెస్డే మార్కెట్లో కొంత తడబాటుకు గురి అవ్వడానికి లాస్ట్ ఒక 3-4 days బ్యాక్ H1B వీసాలకు సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అండ్
మరొక రీజన్ ఏంటంటే ఎఫ్ఐఎల్ వైపు నుంచి చూస్తే ఇక్కడ డాలర్ స్ట్రెంత్ అవడం, రూపీ కొంచెం వీక్ అవడం, ఇటువంటి కారణాల చేత బేసికల్ మోర్ Market సెంటిమెంటల్ చిన్న ఇది, మోర్ సెంటిమెంటల్ లెస్ అంటూ ద ఎందుకంటే ఐటీ కంపెనీస్ అన్ని కూడా 1-2% మా ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు తప్ప దీనివల్ల మేము సివియర్ గా ఎఫెక్ట్ అవుతాము, బిజినెస్ లాస్ అవుతామని ఒక్క కంపెనీ కూడా ఇంతవరకు ఎన్ఎస్సికి ఫైల్ చేయలేదు. అందుకని ఇది ఓవరాల్ సెంటిమెంటల్ ఎఫెక్ట్ అవుద్ది. రాబోయే బిజినెస్ ఆగిద్దేమో అని వాళ్ళ ఉద్దేశం, అంతే. కరెంట్ బిజినెస్ కాదు, రాబోయే బిజినెస్. బట్ అవుట్ సోర్సింగ్ ఉన్న ఈ రోజుల్లో, రెండోది గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు మన దగ్గరికి వస్తున్న ఈ రోజుల్లో ఏదో ఒక రూట్ లో దాని రూట్ అది చూసుకుంటది. కాబట్టి ట్రంప్ ఈ H1B వీసాలు పెంచినా కూడా ఎంతో అవసరం అనుకుంటే తప్ప అమెరికా పంపించకుండా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు వర్క్ అంతా. కాబట్టి వాళ్ళు ఏదో విధంగా దాన్ని కాంపెన్సేషన్ చేస్తారని అనుకుంటున్నాను. టీసీఎస్ ఇప్పుడు అందరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 2-3% వరకు వాళ్ళ ప్రాఫిట్లు ఎఫెక్ట్ అవ్వచ్చు దీనివల్ల. అది కూడా నెక్స్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్, ఈ సంవత్సరం కాదు. కాబట్టి అది పెద్ద న్యూస్ కూడా కాదు. కాబట్టి సెంటిమెంటల్ గా మెజారిటీ H1 వీసాస్ మొత్తం ఇండియన్స్ కన్జ్యూమ్ చేస్తారు 75%. మన ఐఐటీలోనే ఆల్మోస్ట్ 17,000 మంది అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళల్లో 90% పోలేరు ఇంకా రూట్లో. కాబట్టి సెంటిమెంటల్ గా అది ఎఫెక్ట్ ఉంది. కాబట్టి అట్లా దానివల్ల మార్కెట్ లో రిపుల్ ఎఫెక్ట్ ఉంది. ఏదైనా కానీ మార్కెట్ లో లాస్ట్ 5 days నుంచి పడే పద్ధతి చూసినా సరే అది 300-400 ఏం పడతలేదు. ఎవ్రీడే 100 పాయింట్లు 120 పాయింట్స్ అలానే పడుతుంది. ఈ 5 days కలిపి కూడా అది పడింది హార్డ్లీ 400 పాయింట్స్ పడింది అంతే, అంటే 2% పడింది. అంటే మార్కెట్ ఏంటంటే బయింగ్ సపోర్ట్ లేక ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ పడుతుంది తప్ప షార్టింగ్ ఏం పడతలేదు. కాబట్టి నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. మేబీ బిగ్ గ్రౌండ్ నెంబర్ 25,000 దగ్గర సపోర్ట్ కనుక తీసుకుంటే, రేపు కనుక తీసుకుంటే మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు దీని మనం. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్లో అయితే బాగా మొన్నటిదాకా మూవ్ అయిన కౌంటర్ కూడా వీక్ అవుతున్నాయండి. అంటే కొత్తగా స్ట్రెంత్ అంటే ఎంఎన్సీ ఒకటి బాగుంది, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి బాగుంది, అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం మూవ్ అవుతున్నాయి. ఈ రోజు కొంచెం వీక్గా ఉంది కానీ లాస్ట్ 5 days అయితే బాగున్నాయి. అండ్ సిపిఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ ఇవి బాగున్నాయి. అండ్ జిఎస్టీతో స్ట్రెంత్ అయిన ఆటో ఇండెక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎనర్జీ సెక్టర్లో, కమోడిటీ సెక్టర్లో, ఆయిల్ అండ్ గ్యాస్ వీటన్నిటిలో అయితే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఆల్రెడీ. కాబట్టి ఎవరైనా నెక్స్ట్ వీక్ గేమ్ ఆడదాం అనుకుంటే ఎంఎన్సీ, ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, సిపిఎస్సి వీటితో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరాయన్ గారు. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.